హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పల్లికొండ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్న అక్క వాళ్ళమ్మ మెచ్యూర్ అయింది కదా, సో డేట్ కూడా ఫిక్స్ చేశారన్నాను కదా. రేపు ఇది ఫంక్షన్ అయితే చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది. వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. సో నిన్న నైట్ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఖాళీ లేదని చెప్పేసి మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఇప్పుడైతే వెళ్తున్నాము. పిల్లలిద్దరిని రెడీ చేసేసాను. ఎలా రెడీ చేశాను ఏంటో కూడా మీతో షేర్ చేశాను కదా. సో కార్తిక్ కూడా నాతో పాటు రెడీ అయిపోయాడు. సో సింపుల్గా మొన్న మా మమ్మీ స్టిచ్చింగ్ చేసిన ఫ్రాక్ అయితే వేసుకున్నాను. ఆల్రెడీ ఈ వీడియోస్లో పెట్టాను ఈ ఫ్రాక్ వచ్చేసి. సో దీంతో బిర్యానీ కూడా చేశాను కదా ఈ ఫ్రాక్ వేసుకుని. సో సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఇదైతే కంటిన్యూ చేశాను. బ్లాగ్ అసలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వచ్చేయండి నాతో పాటు. ఫైనల్లీ హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఇంట్లో ఇదే ఫస్ట్ టైం మా ఫ్యామిలీలో చేసుకోవడం. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా. అండ్ అలానే చాలామంది చాలా రకాలుగా కష్టపడుతున్నారు. మొత్తం డెకరేట్ చేసింది మా మరిది గారు. చాలా అంటే చాలా బాగా చేస్తారు తాను. అండ్ అలానే ఇక్కడికి పెళ్లి కూతురుని కూడా తీసుకొచ్చేసాము. అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారు. అండ్ అలానే ఇప్పుడు వచ్చేసి నేను పాప పడుకుందని చెప్పేసి నేను ఇంటికి అయితే వెళ్తున్నాను. పాప ఏం చేస్తుంది ఏంటి అని చెప్పేసి చూద్దామని చెప్పేసి. అండ్ అలానే ఈరోజు మార్నింగ్ ఉప్మా అయితే చేశారు. సో ఉప్మా బోర్ అనుకుంటాం కానీ చాలా అంటే చాలా మంచిది. ఫైనల్లీ ఫస్ట్ నేనైతే వచ్చేసాను. పిల్లల్ని రెడీ చేసుకుని నేను రెడీ అయ్యి అయితే వచ్చేసాను. మా అక్క వచ్చేసి టిఫిన్ చేయలేని వాళ్ళకి టిఫిన్స్ అయితే పెడుతుంది. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 8 అయితే అవుతుంది. ఫోటోషూట్ అయితే చేస్తున్నారు. యాక్చువల్లీ ఈవినింగ్ పెడదాం అనుకున్నారు, బట్ పిలుపులు అవి ఉంటాయి కదా అని చెప్పేసి ఎర్లీ మార్నింగే పెట్టేశారు. అంటే దానికి ముందు రోజే మేమైతే వచ్చేసాము. బట్ బ్లాగ్ అయితే అసలు షూట్ చేయలేకపోయాను. జల్లిడి అండ్ చంబుక్ కూడా చక్కగా ఫ్లవర్ డెకరేషన్ అయితే చేశారు. మమ్మీ అత్తయ్య అక్క వాళ్ళు వీళ్ళందరూ కూడా కూర్చున్నారు. అండ్ అలానే అందరూ ఎల్లో కలర్ శారీస్ అయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది కదా. అండ్ అలానే మా నవ్య మా కుమారి పిల్లలు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు. ఫైనల్లీ అక్కడ పెళ్లి కూతురికి షూట్ అయిపోయిన తర్వాత పొలాల్లోకి అయితే వచ్చామండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ మందార చెట్టులు కూడా చాలా ఉన్నాయండి. చాలా పువ్వులు అయితే ఉన్నాయి. అక్క వాళ్ళ కాలనీకి దగ్గరలోనే ఉంది. సో అత్తయ్య వాళ్ళకి అక్క వాళ్ళకి నేను పిక్స్ అయితే తీస్తున్నాను. ఇవే కదండి మనకి ఒక చిన్న మెమరబుల్ మూమెంట్ కింద ఉండిపోతుంది. సో అందుకని చెప్పేసి ప్రతిదీ షూట్ చేశాను. అండ్ అలానే పిల్లల్ని కూడా మా బావ వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు చాలా చక్కగా ఎత్తుకుని ఆడిపిస్తున్నారు. ఏదైనా పిల్లలతో ఉంటే చేయలేము కదా అని చెప్పేసి అనుకుంటాము. బట్ కొంతసేపు సరదాగా అలా అక్క వాళ్ళతో ఫ్యామిలీతో కొన్ని రీల్స్ అయితే చేశాను. అవి కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. అండ్ అలానే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారండి. సో ప్రతి ఒక్క చేతిలోనే మొబైల్ ఉంది. ఎవరికి వాళ్ళు సెల్ఫీస్ రీల్స్ వీడియోస్ ఎవరికి వాళ్ళు షూట్ చేసుకుంటున్నారు. పెళ్లి కూతురికి కూడా షూట్ అయితే అయిపోయింది పొలంలో. సో ఇప్పుడైతే పామాయిల్ తోటలోకి అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం మేమైతే వెళ్తున్నాం. సో ఒక్కొక్కరు చెప్పిన బైక్స్ మీద అయితే డ్రాప్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఎల్లో అయితే వేసుకున్నారు. కొంచెం నాది డిఫరెంట్గా ఉంది, బట్ ఎనీవేస్ కలిసిపోయింది అందులో. అండ్ అలానే ఒక్కొక్కరు అయితే పొలంలోకి అయితే వస్తున్నారు. చెల్లి అయితే ఇప్పుడు వచ్చింది. ఈ సమ్మర్లో ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం చాలా అంటే చాలా కష్టం. సో ప్రతి ఒక్కరు నా బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తున్నారు. డెకరేషన్ చేసింది ఈ పర్సనే, మా పెద్దమ్మ కూడా వచ్చింది. అండ్ అలానే ఇక్కడ ఫొటోస్ అతను అయితే అందరికీ చెప్తున్నారు ఎలా ఉండాలి ఏంటి ఏం చేయాలి. సో నేను స్టార్ట్ అన్నప్పుడు మీరు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి సో ఎవరు హడావుల వాళ్ళు అయితే ఉన్నారు. మొన్న చెల్లి మమ్మీకి మినీ ఫ్యాన్ గిఫ్ట్ చేశారు కదా, అది చాలా అంటే చాలా బాగా యూజ్ అయిందండి. సో ఇక్కడ అందరూ కూడా ఫ్యామిలీ అంతా చక్కగా లాస్ట్లో ఫోటో అయితే తీపిచ్చేసుకుని సో ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఇంటి దగ్గర హల్దీ కూడా స్టార్ట్ అవబోతుంది. సో కంటిన్యూ ద వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. అస్సలు మిస్ అవ్వకండి.
మొత్తం పెద్దవాళ్ళతో అయిపోయిన తర్వాత సో పిల్లలతో అయితే పెళ్లి కూతురుతో తీస్తున్నారు. ఫోటోషూట్ తీసేవాళ్ళు కూడా చాలా ఓపికగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ జాలీగా తీశారు. సో వాళ్ళ డీటెయిల్స్ వచ్చి కిందనున్న డిస్క్రిప్షన్ అండ్ అలానే కామెంట్ బాక్స్లో అండ్ అలానే స్క్రీన్ పైన కూడా స్క్రోల్ చేస్తాను వాళ్ళ ఈమెయిల్ ఐడి వచ్చేసి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ నెంబర్ స్క్రీన్ పైన అయితే స్క్రోల్ చేస్తాను. సో మీరు వాళ్ళతో మాట్లాడుకొని కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా అంటే చాలా బాగా తీస్తారు. ఎక్కడికైనా సరే వచ్చి తీసి ఫోటోషూట్ అయితే చేస్తారు. సో ఇక్కడ అన్నయ్య గారు కూడా హాయ్ అయితే చెప్తున్నారు. సో కుర్తీస్ అయితే తీసుకొచ్చారు బాయ్స్ అందరికీ, వాళ్ళైతే వేసుకుంటున్నారు. మా బావ వాళ్ళు, మా మరిది గారు వాళ్ళు, మా అన్నయ్య గారు వాళ్ళు ఎవరికి వాళ్ళు ముచ్చట్లు అయితే పెట్టేసుకుంటున్నారు. సో ఇక్కడ మా మమ్మీ మా బావకి దండ అయితే ఇస్తుంది. సో ఎవరికి వాళ్ళు దండలు వేసుకోండి బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇక్కడ ఒక రీల్ కూడా చేస్తున్నారు. అండ్ అలానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఫస్ట్ టైం మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంతలా కోఆపరేట్ చేసినందుకు. సో అండ్ అలానే మా వాగ్దేవి హడావిడైతే మామూలుగా లేదు, మా మమ్మీ హడావిడైతే అసలు మామూలుగా లేదు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా నా వ్లాగ్స్ అనేది ఫాలో అవుతున్నారు. బట్ ఒక ఇంట్రెస్ట్తో చూసేస్తున్నారు. ఏదో జరిగిపోతుంది, ఏం జరుగుతుంది అన్న ఒక చిన్న ఇంట్రెస్ట్తో. బట్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. జస్ట్ మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది. ఇక్కడ బాబాయిలు, తాతలు అండ్ అలా మామయ్యలు వీళ్ళందరూ కలిసి పెళ్లి కూతుర్ని అయితే ఊపుతున్నారు. సో అండ్ అలానే పిక్స్ కూడా తీసేసాం బాయ్స్తో. సో హడావిడంతా అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర కూడా అసలైన హడావిడైతే ఉంటుందండి. అండ్ అలానే ఎక్కడికక్కడ గ్రూప్స్ కింద కూర్చున్నారు. సో ఇప్పుడు హాఫ్ ఆఫ్ ది షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ పొలాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి పామ్ ఆయిల్ తోట. అండ్ ఫస్ట్ టైం మేము కూడా పొలంలోకి అయితే వెళ్ళాము. అండ్ అలానే ఇంకొక రీల్ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక చిన్న మెమరీస్ కింద ఉండిపోతాయని చెప్పేసి నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇది కూడా అప్లోడ్ చేసేస్తున్నారా అని చెప్పేసి అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అండ్ అలానే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ అలానే ఫంక్షన్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. నాకు కూడా ఎప్పుడెప్పుడు అప్లోడ్ చేయాలి అని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అండ్ అలానే ఎవరు హడావుల్లో వాళ్ళు ఉన్నారు. ఎక్కడికక్కడ గ్రూప్స్ కింద అయితే కూర్చుని పోయారు. ఆ తోటలో నిజంగా గాలి అయితే మామూలుగా వెళ్ళలేదండి. ఇంకొంతసేపు అక్కడే ఉండాలనిపించింది. సో టైం వచ్చేసి ఇప్పుడు 10 అట్లా అవుతుంది. ఇంటి దగ్గర 8కి స్టార్ట్ అయితే పొలంలోంచి వెళ్ళేటప్పటికి 10 అయితే అవుతుంది. సో లాస్ట్లో అయితే తీయడం అయిపోయింది. ఇప్పుడు వచ్చే లాస్ట్లో లేడీస్ అందరికీ కలిసి ఒక షూట్ అయితే ప్లాన్ చేశారు. ఓన్లీ ఫర్ శారీస్ అని చెప్పేసి అనగానే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎక్కడికి వెళ్ళా శారీస్ కట్టుకునే దాన్ని, ఈరోజు అనుకోకుండా డ్రెస్ వేసుకున్నాను, నేను మిస్ అయ్యాను అని చెప్పేసి. బట్ ఎనీవేస్ మంచి వ్లాగ్ దొరికింది నాకు అని చెప్పేసి నేను వీడియో షూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేశారు. అండ్ అలానే మా మధ్యగా చూసారు ఎంత కష్టపడుతున్నారు. ఇంటి దగ్గర నుంచి సౌండ్ బాక్సెస్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్నామని చెప్పేసి పిక్స్ అయితే తీపిచ్చేసుకున్నాం, ఫ్యామిలీ పిక్స్. ఇలా అందరూ ఎల్లోగా ఉంటే చూడముచ్చటగా ఉంది కదా. సో ఇక్కడ కొంచెం లైట్గా డాన్సెస్ కూడా చేసాం, జస్ట్ ఫర్ ఫన్ కోసం అంతే. ఇది కూడా అప్లోడ్ చేశారని చెప్పేసి కామెంట్స్ అయితే చేయొద్దు. సో ఏదో మనకి మెమరబుల్ మూమెంట్ కింద ఉంటుందని చెప్పేసి. అండ్ అలానే ఫ్యామిలీ పార్టీ సాంగ్ కూడా వేసాము. ఇక్కడ ఎవరు హడావుల్లో వాళ్ళు ఉన్నారు. సో బాబాయిలు, మామయ్యలు, తాతలు వీళ్ళందరూ కలిసి డాన్సెస్ అయితే వేస్తున్నారు. నిజంగా హడావుడంతా మా అన్నయ్య గారిదే అనిపించిందండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. పిల్లలు కూడా కోఆపరేషన్ బాగా చేశారండి. అందుకే వీడియో షూట్ చేయగలిగాను. అండ్ అలానే ఎవ్వరు తగ్గేదిలే అని డైలాగ్ కూడా చెప్పారండి. అందరూ చాలా పర్ఫెక్ట్గా అయితే చెప్పారు. ఇక్కడ డాడీ అయితే మిస్ అయ్యారు. సో నేను రానని చెప్పేసి అన్నారు. పొలంలో తీసుకున్నప్పుడైతే చాలా ఇంట్రెస్ట్గా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్యలు, మా పిన్నిలు, మా అక్కలు, మా మమ్మీ వీళ్ళందరూ కూడా, పిల్లలు ఆఖరికి మా వాగ్దేవి కూడా డాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది. అంతా అయిపోయిన తర్వాత పెళ్లి కూతురికి పసుపు రాసి దగ్గరికి వచ్చేసరికి పెళ్లి కూతురు మమ్మీతో అంటే మా అక్కతో మా వదినతో కూడా పసుపు కుంకుమ పెళ్లి కూతురు మీద చల్లించారు. సో అది కలర్ఫుల్గా పడుతుంది కదా పిక్స్ అని వచ్చేసి. అండ్ అలానే ఇక్కడ మా అన్నయ్య గారు కేజీ పసుపు తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసి కలిపి ఆ కవర్ పట్టుకునే తిరిగారండి. ప్రతి ఒక్కరికి రాశారు. ఈ సమ్మర్లో పసుపు రాసుకుని ఉండడం అంటే చాలా కష్టం కదండి, చాలా మండిపోయింది కూడా. అండ్ అలానే మీరు మీ ఇంట్లో హల్దీ ఫంక్షన్స్ ఎప్పుడైనా చేసుకున్నారా? అయితే చూసారా,
ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ చేయండి మా హల్దీ ఫంక్షన్ ఎలా జరుపుకున్నాం అనేది. ఎందుకంటే చెప్తున్నాను కదండి, మీరు ఇచ్చే ఒక లైక్ మరి కొంతమందికి మోటివేట్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ఇట్. ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు మళ్ళీ ఒకసారి రెడీ చేసేస్తున్నారు. అయిపోయిన తర్వాత అక్షంతలు వేసేసి అందరూ ఆశీర్వదించిన తర్వాత సో ఫైనల్లీ చూస్తున్నారు కదా, పసుపు రాయడం కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ పెళ్లి కూతురు ఫేస్ కనిపించేటట్టు అండ్ అలానే మా హ్యాండ్స్ కనిపించేటట్టు పిక్స్ అయితే తీస్తున్నారు. మా అన్నయ్య గారు వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ రాశారు. ఆ మాత్రం ఎంజాయ్మెంట్ లేకపోతే అసలు హల్దీలా ఉండదు కదా. సో మళ్ళీ స్టీల్స్ అయితే తీసేస్తున్నారు. అండ్ అలానే మా వదినకి ఎవరైనా రాసిస్తారేమో అని చెప్పేసి సో చున్నీ అయితే వేసేసింది ఫేస్ పైన. అన్నయ్య గారు మాత్రం ఆ కవర్ పట్టుకునే ఉన్నారు. సో ఒకరికొకరు అయితే పోసుకోవడం జరుగుతుంది. అండ్ అలా పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ అలానే ఇక్కడ మా బావ వచ్చేసి వైట్ కలర్ షర్ట్ వేసుకున్నాడు. సో దాన్ని కాస్త మా వాళ్ళు ఎల్లో కలర్ షర్ట్ కింద మార్చేశారు. అండ్ అలానే మా డాడీ చూసి మా మమ్మీ కూడా రాద్దామని చెప్పేసి వెళ్ళింది. బట్ మా డాడీ అయితే చాలా పరిగెట్టారు. అండ్ అలానే ఎనీవేస్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. మా అన్నయ్య గారు అయితే ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా వెళ్ళి రాసేశారు. అండ్ అలానే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలని చెప్పేసి అన్నయ్య గారి ఉద్దేశం. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి హడావుడైతే వదిన గారు ఆడపడుచులు అందరూ కూడా డాన్స్ అయితే చేశారు. అత్తమ్మలు వీడియో తీస్తున్నాను ఒకరు ఇలా ఇవ్వండి అని చెప్పేస్తే చూశారు. అండ్ అలానే ఇక్కడ వాటర్తో క్లీన్ చేసుకుంటున్నారు. అండ్ పసుపు వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువ మండింది. ఇప్పుడు ఒరిజినల్ పసుపు రావడం కూడా చాలా తక్కువ అయిపోయింది. సో మా మరిది గారు చూసుకురా ఎలా కూర్చున్నారో చక్కగా. నేను రాస్తుంటే బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోయాడు. అండ్ అలానే ఒకరికొకరు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలామంది మీ వీడియోస్ చూస్తున్నాం, మీ వ్లాగ్స్ చూస్తున్నాం, మీ రీల్స్ చూస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ తాతలు, మామయ్యలు, బాబాయిలు వీళ్ళందరూ కలిసి డాన్సెస్ అయితే వేస్తున్నారు. లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అని అనిపించింది. ఎందుకంటే ఇలాంటి టైంలోనే కదా చక్కగా అందరం కలిసి డాన్సెస్ అవి వేస్తాము. సో అది కూడా మా ఇంట్లో అయితే ఫస్ట్ టైం. అండ్ ఎనీవేస్ సూపర్ అని మాకు అనిపించింది. లాస్ట్లో ఫ్యామిలీ పార్టీ సాంగ్ కూడా మళ్ళీ ఒకసారి అయితే వేసేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఎవరు కూడా షై ఫీల్ అవ్వలేదు. ఎవరికి వాళ్ళు టాలెంట్ ఉంది అని చెప్పేసి ఇక్కడ అందరూ ప్రూవ్ చేసుకున్నారు. ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటే మా వాగ్దేవి చూసారా ఎంత చక్కగా ఆడుకుంటుందో. అండ్ నేను మార్నింగ్ ఎల్లో కలర్ ఫ్రాక్ వేశాను కదా. సో ఈ ఎండకి తనకి చాలా అంటే చాలా స్వెట్ పట్టేసిందని చెప్పేసి కాటన్ గౌన్ అయితే వేసేసాను. అండ్ ఎవరు హడావుల్లో వాళ్ళు ఉన్నారండి. ఇంకా మా డాడీకి మా మమ్మీ రాయడానికి అయితే వెళ్తుంది. సో వెనకాల మా మామయ్యకి మా అత్తయ్య కూడా వచ్చి రాసింది. ఇక్కడ చూసారా మా డాడీ అటు వెళ్తున్నారు, మా మమ్మీ ఇటు వస్తుంది. ఫైనల్లీ ఎలాగోలాగా రాసేసింది. తర్వాత వచ్చేసి ఫస్ట్ వాటర్ వేయడం మా మామయ్య వాళ్ళు పిల్లలు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఒక పక్క మేము ఇంకా
పిక్స్ అవి తీపించుకుంటున్నాం. ఇంకా వాటర్ అయితే స్టార్ట్ అయింది. ఈలోపు పసుపు రాయడం కూడా అయిపోయింది పెళ్లి కూతురికి వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా తీశారు కదా వాళ్ళు. ఫోటో స్టూడియో వాళ్ళు ఓపిక కూడా మెచ్చుకోవచ్చు. అండ్ అలానే ఇప్పుడు పెళ్లి కూతురు మీద వాటర్ వేయడం. సో అత్తయ్యలు ఇద్దరు జల్లెడ పట్టుకున్నారు. వాళ్ళ మేనత్త వచ్చేసి వాటర్ అయితే వేయబోతుంది. సో లెట్ us వాచ్ ఇట్. ఒక్కొక్క చొప్పున అయితే ఒక్కొక్క చెంబు వాటర్ అయితే వేసేసారు. ఇట్స్ అన్ హ్యాపీ మూమెంట్ కదా అలా అనిపించినప్పుడు. మా అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సో పిల్లలు పెద్దలు అందరూ కూడా వాటర్ అయితే వేసేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేనమామలు అండ్ అలానే బాబాయిలు తాతలు వీళ్ళందరూ కలిసి వాటర్ కూడా వేసారండో. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ వచ్చేసి ఫోటోలతో చెప్తున్నారు. సో అందరూ ఒకేసారి ఎట్ ఏ టైం పోయాలి వాటర్ అని చెప్పేసి. సో వాళ్ళ మామయ్య అండ్ అలానే వాళ్ళ బాబాయిలు కలిసి వాటర్ అయితే వేస్తున్నారు. వాళ్ళు వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రమ్స్ దగ్గరికి వెళ్ళి తీసుకుని రావడం, ఆ హ్యాపీ మూమెంట్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి డెకరేషన్ మొత్తం మా మరిది గారు చేస్తే, సో సప్లై సామానం మొత్తం కూడా మా అన్నయ్య గారు అయితే సో ఆర్డర్ చేశారు. వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా ఓపిక్గా చేశారు. ఫంక్షన్లో ఎండింగ్లో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం మీకు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. సో మీకు దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను. అండ్ అలానే ఫోటోగ్రాఫర్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఇస్తాను. ఈమెయిల్ ఐడి కూడా స్క్రోల్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ అలానే కామెంట్ బాక్స్లో ఫుల్ డీటెయిల్స్ అయితే పెడతాను. సో మీరు ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ అలానే అలా 3 times అయితే వేశారు. ఫస్ట్ టైం అయితే కుదరలేదు, సెకండ్ టైం కుదిరిందని చెప్పేసి మళ్ళీ ఇంకా థర్డ్ టైం అయితే ఎవరి దండలు వాళ్ళే వేసేసుకుని మెడలో మళ్ళీ వాటర్ అయితే వేశారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఒకేసారి వేయండి రా అని చెప్పేసి డిస్కషన్ కూడా జరుగుతుంది. అండ్ అలానే వీడియో వచ్చేసి లాస్ట్ మూమెంట్లో అయితే ఉంది. ఇంకా లాస్ట్లో ఒక క్లిప్ అయితే ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుందని చెప్పేసి అనొచ్చు. అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ మరికొంతమందికి మోటివేట్ అవుతుంది. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మంచిగా సపోర్ట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూసారా, ఒక్కరి మీద ఒకరు వాటర్ అయిపోయేటట్టు అయితే వేసుకున్నారు. సో వీడియో వచ్చేసి ఎవ్వరు తీయడానికి లేకపోతే అక్కడ సప్లై పని చేసే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తే తీశారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వాళ్ళు కూడా వీడియో తీసినందుకు. సో ఈ మూమెంట్ మళ్ళీ రాదు కదండి, మళ్ళీ ఎవరో ఒకరు ఫంక్షన్ రావాలి, ఎంజాయ్ చేయాలి. బట్ ఏ టైంలో చేసేది ఆ టైంలో చేస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో ఫైనల్లీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇంటికైతే వెళ్తున్నాము. మా లుక్ చూసారా, మొత్తం ఇయర్ రింగ్స్, చైన్స్ ఇవన్నీ కూడా పసుపు అయితే అయిపోయినాయి. బట్ నేనైతే కొంచెం ముందే ఫంక్షన్ అయితే అయిపోయింది. చూసారు కదా ఎలా రెడీ చేశారో మమ్మల్ని. సో ఏదైనా ఇప్పుడు హ్యాపీనెస్ అప్పుడే అని చెప్పేసి నా ఫీలింగ్. ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం, ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతాం. పాపనైతే అక్కడ వదిలేసాను. ఫైనల్లీ రెడీ అయితే అయిపోయాను. సో బట్టలు అవి అక్క వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసానని చెప్పేసి అత్తయ్య శారీ అయితే కట్టేసుకున్నాను. కొంచెం లంచ్ చేసేసి పడుకుంటే హ్యాపీగా రేపు ఫంక్షన్లో ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.